దేశవాళీ కంకులతో మోతీచూర్ లడ్డు చేస్తాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి. ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఎప్పటికి ఒకేలాగా కాకుండా ఇప్పుడు అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని విలాచీలు ఒక 4 వేసుకుంటానా. ఇది మిక్సీ పట్టుకుందాం. మంచిగా మెత్తగా మిక్సీ పట్టినా ఇట్లా ఉండాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మన గట్టిగా ఉంటే ముదిరినట్టుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. లేతగా ఉన్నాయి అయితే అవసరం లేదు. ఈ గిన్నెలకు కొంచెం నూనె రాసుకోవాలి. నూనె రాసుకొని మనం ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఇలా పెట్టుకోవాలి. ఇట్లా ఇడ్లీ పాత్ర దాంట్లో పెట్టుకుంటే మనకు మంచిగా ఉడుకుతుంది. అది నేను ఇలా నీళ్ళు వేడిగా పెట్టిన వేడైతానే నీళ్ళు ఇది పెట్టేసుకుందాం. ఇలా ఇది మంచిగా ఉడకాలి. ఇడ్లీలాగా మూత పెట్టుకుందాం. ఇవి మంచిగా ఉడికినాయి. ఇక మనం కట్టె పుల్లతో ఇట్లా అనుకున్న స్పూన్తో అనుకున్న అంటకుంటుంటే ఉడికిపోయినట్టే మంచిగా ఉడికినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చల్లారాలి అవిగా. ఇవి మంచిగా చల్లారినాయి. అన్ని చిన్న చిన్న పీసులుగా ఉంచుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. మనం ఇట్లా మిక్సీ పట్టుకుంటే మనకు గడ్డలు లేకుండా వస్తుంది. మంచిగా మిక్సీ పట్టుకుంటే మనకి ఇట్లా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని గిన్నె వేడైంది. కొంచెం నూనె ఎత్తాను. నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మేము నెయ్యి తినమని నూనె వేసుకుంటాను. కొన్ని జీడిపప్పులు వేపుతాను కొద్దిగంత. మనం మోతీచూర్ లడ్డు బయట తెచ్చుకొని తింటే 2 పీసులు ఎటు ఉండే సీట్ హౌస్లో మామూలుగా అయితే ఫుల్ ఇష్టం. బయట కొనుక్కొస్తే 2 తిన్నట్టుండే ఏముండే 200-300 కిలాట. అవి వేగినాయి తీసుకుంటాను. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకున్నాం. అంటే పాకం కాదు కరగబెట్టిన దీన్ని కొంచెం వడగట్టుకుందాం. ఎందుకంటే అలా ఏమన్నా ఉష్క గిట్టున్నా పోతుంది. వడగట్టుకుందాం కొంచెం. ఇది పాకం వచ్చడం అవసరమే లేదు మనకు. జస్ట్ దగ్గర కుడికితే చాలు. సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా ఈజీగా చేసుకొని తినచ్చు. మనం ఇదంతా ఇలా వేసుకుందాం. మంచిగా కలుపుకునుడే మంచిగా కలుపుకోవాలి. అదంతా బెల్లం అంతా దాన్ని పట్టేటట్టు దగ్గరకు వచ్చేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా అంతా ఉప్పు వేస్తాను. కొంచెం అట్లా డైరెక్ట్ ఉత్త బెల్లం స్వీట్లలో తినద్దు అంటారు. అందుకే కొద్దిగా ఉప్పు. మంచిగా దగ్గరికి రావాలి. ఇది ఇంకా కొద్దిగా అంత అయితే నెయ్యి వేస్తాను. కొంచెం నెయ్యి వేసుకునే వాళ్ళు ఎక్కువ మొత్తం నెయ్యిలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు తినబుద్ధి కాదు నెయ్యి వేస్తే. అందుకే నేను ఎక్కువ వేయలే. కొంచెం వేసిన. ఈ శనగపప్పుతోటి ఇంకా నూనెలో పోసి ఇది చేసి అది చేసుడు కంటే ఇలా సింపుల్గా అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇక గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు లడ్డూలు చుడతానా. మోతీచూర్ లడ్డూలు ఇవి మంచి టేస్టీగా ఉంటాయి. లడ్డూలు మొత్తం లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు ఎంత సింపుల్గా అయిపోతాయి. మనం తినాలని ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవాలి. టేస్ట్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఊకే కంకులు ఒకేలాగా కాకుండా మనం వెరైటీగా చేసుకొని తినడం. ఇగో మన మొక్కజొన్న కంకులతోటి మన లడ్డూలు మోతీచూర్ లడ్డూలు చేసుకున్నాం. సూపర్ టేస్ట్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది మీకు కూడా ఎంత టేస్ట్ ఉన్నాయి అన్నది. ఊకే శనగపప్పుతోటే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తినాలి మనం. టేస్ట్ ఏది చెప్తే ఇప్పుడు ఎలా ఉన్నాయో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాం. తప్పకుండా చూడండి.